ప్రత్యామ్నాయం చూసుకోమని చెప్పింది 3rd పేజీలో ఉంది, తీసి చదువు అంటే సపడే కూర్చున్నాడు తలకాయ కిందకి వేసుకోదు. ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని చెప్పి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టాడు. ఆనాడిన తెలుగుదేశంలో ఉండే ఎమ్మెల్యేగా ఆనాడు కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రణయిత సేవలను ప్రారంభిస్తే ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని, మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట డబ్బులు లూటీ చేస్తున్నారని మరి నోటికొచ్చినట్టు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ ఆయనే గొప్పగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. అది నోరా ఇంకేమన్నా అంటే తెలుగుదేశంలో ఉంటే ఒక మాట, కాంగ్రెస్ లో మారంగానే ఒక మాట, ఊసర వెల్లులు రంగులు మార్చినట్టు నువ్వు మాటలు మారుస్తున్నావు. ఏది నిజం? ప్రజలు ఏమనుకుంటారు? ఇలా మేడిగడ్డ 3 పిల్లలు రిపేర్ చేయమంటే 30 నెలల నుంచి నువ్వు ఏం చేస్తున్నావు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 నెలలైంది. మేడిగడ్డలో కుంగిన 3 పిల్లలు మరమ్మతు చేయడం చేత కాదు నీకు. మేడిగడ్డ ఎంత గొప్పదంటే ఈ రోజు ఈ నిమిషానికి ఇప్పుడు కూడా మేడిగడ్డలో ఈ నిమిషానికి 6400 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి ఎండాకాలంలో. ఇంత మండు టెండల్లో మే 9వ తారీఖు నాడు 6400 క్యూసెక్లు మేడిగడ్డ దగ్గర పోతున్నాయి. మీరు చెప్పిన తమ్మిడిహట్టి దగ్గర ఈ నిమిషానికి 2000 పోతున్నాయి. 2000 ఎక్కడ, 6400 ఎక్కడ? దాదాపు 300 ఎక్కువ పోతున్నాయి కదా. అంత అద్భుతమైన పాయింట్ను అప్పటి నిపుణుల సలహా మేరకు, వ్యాప్కో సలహా మేరకు మేడిగడ్డ దగ్గర కట్టి ఆ 3 పిల్లలు మరమ్మతు చేయ చేతనైతే లేదు నీకు. 30 నెలల టెస్టులు డ్రామాలు చేస్తుంది. ఏం టెస్టులు అయినాయి? మేడిగడ్డ దగ్గర 500 బోర్ హోల్స్ వేయాలంటే ఇప్పటికి 5 కూడా వేయలే మీరు. 5 కూడా వేయలే. ఆ 500 బోర్ హోల్స్ ఎప్పుడు కావాలి? మీరు డిజైన్ ఎప్పుడు చేయాలి? రిపేర్ ఎప్పుడు చేయాలి? ఇప్పటికే 2.5 ఏళ్ళు అయిపోయింది. మీ టెస్ట్ల వరకే మీ పుణ్యకాలం ముగిసేటట్టున్నది. మీకు చిత్తశుద్ధి లేదు. మేడిగడ్డ మరమ్మతు చేస్తే కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో అని ఈ తుమ్మిడిహట్టి డ్రామాల్లో ఆవట్లేదు మీరు. ఇదంతా డ్రామా, ఈ తుమ్మిడిహట్టిదంతా. నిజంగా 2.5 ఏళ్ల తర్వాత బహిరంగ లేఖ రాస్తారు ఎవడన్నా. మేమేమో గవర్నమెంట్ వచ్చిన నెలకే పోయినా మహారాష్ట్రకు, నువ్వేమో ఉత్తరం రాస్తున్నావు. అది ఎవరో కిషన్ రెడ్డికి ఇవ్వాల్సిందేమో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, నువ్వు రాసేదేమో కిషన్ రెడ్డికి. అంటే రాజకీయం చేస్తున్నావు తప్ప పరిష్కారం ఆలోచించడం లేదు. రాష్ట్రం గురించి నువ్వు ఆలోచించడం లేదు. ఎలా వచ్చే సంవత్సరం ఎలినో వస్తుంది, కరువు వస్తుంది అని రాష్ట్రం దేశం అంతా కూడా సైంటిస్టులు అందరూ కూడా చెప్తున్నారు. ఇటువంటి కరువు పరిస్థితుల్లో కటిక చీకట్లో కూడా కారు దీపం లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు.